చికెన్ చేపలు అన్నిటికంటే కూడా పప్పుచారు అన్నారంటే చాలు, చాలా టెంప్టేషన్ నాకు. అరే పప్పుచారు వేడి వేడిగా ఉంటే చాలు అంటాను నేను. ఎవరైనా మమ్మల్ని మీటింగ్కి పిలిచినప్పుడు అయ్యగారు ఏం తింటారంటే మా వాళ్ళు చెప్తారు పప్పుచారు బ్యాచ్, పప్పుచారే తింటారండి ఆయన, కొంచెం పచ్చడి పప్పుచారు. చాలా సింపుల్ అన్నమాట, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చేసుకునే వంటల విషయాల్లోనే, మన పద్ధతుల విషయంలోనే ఆలోచన సరిగ్గా లేకపోతే జీవితంలో తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాల్లో ఎలా మనకు మంచి నిర్ణయం వస్తుంది, మంచి ఆలోచన వస్తుంది? ఒక ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? అమ్మ, పాలల్లో నీళ్లు పోసి టీ పెట్టకూడదంటే, కాదు సార్ అలా పోయకపోతే అరగదు సార్. మరి తల్లిపాలు ఎట్లా అరుగుతున్నాయి పిల్లోడికి? వాడు కూడా నీళ్లు కలిపి తాగుతాడా? మీకు విషయం తెలుసా? ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, వాటి వల్ల సమస్య అంత. ప్యాకెట్ పాలు గుర్తుంచుకోండి, ఆలోచన కల్తీ అయింది, మన చుట్టూ అన్నీ కల్తీ అయిపోతున్నాయి. ఇంకో చిన్న విషయం చెప్పనా? ఒకసారి మాకు, సార్ ఇంట్లో తోడేసిన పెరుగు సార్ తినండి అంటే నేను ఇంకా మురిసిపోయాను. అమ్మాయి ఆరోగ్యానికి మంచి వేసి ఒక ముద్ద పెట్టుకునేసరికి బయటకు వచ్చేస్తుంది, బయటికి బాగుంది, అంత పుల్లగా ఉంది. ఇంట్లోనే తోడేశారు. ఎప్పుడు వేసారు తెలుసా? ప్రొద్దున్నే వేసారంట, సాయంత్రానికి ఇచ్చారు. మరి అంత పుల్లగా ఎందుకైంది? ఎవరికైనా తెలుసా? పులుపు పెరుగుతో తోడేస్తే ఆటోమేటిక్గా పెరుగు ఏమైద్ది? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు నువ్వు తోడేసేటప్పుడు ప్రతిసారి ఫ్రెష్గా ఉండే పెరుగుతోనే వేయాలి. మనకంత లేదు కదా, మిగిలిన గిన్నెలు వేసేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏం కల్తీ అయింది? ఆలోచన విధానం కల్తీ అయింది. ఆలోచన విధానం భయంకరంగా పుల్లగా ఉండే పెరుగు మీరు అడ్జస్ట్ అయి తింటున్నారు చాలామంది, మీకు అనారోగ్యం వచ్చేస్తుంది. మళ్ళీ అయ్యగారు ఆరోగ్యం పాడైందని ఉపవాసం ఉండమంటారు మమ్మల్ని. ఆలోచన చెడగొట్టి ఆరోగ్యాలు పాడు చేసుకొని సమాజానికి సువార్త కూడా కల్తీగా అందించి, ఏం గుర్తించాలో చెప్పలేక మనకు నచ్చింది చెప్పేసి అపార్థమయ్యేటట్లు చేశాం. మిమ్మల్ని అడిగారు ఎప్పుడైనా మీరు ప్రసాదాలు ఎందుకు తినరు అని? ఏం చెప్పారు మీరు? మా అయ్యగారు తినొద్దన్నాడు, మా బైబిల్లో ఉంది తినొద్దని, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి తినం అని చెప్పేస్తుంటారు. రాంగ్ ఆన్సర్. మీరు చెప్పాల్సింది అది కాదు. నిజమే బైబిల్లో ఉంది తినొద్దని, నిజమే అయ్యగారులని చెప్తాం మేము తినొద్దని, నిజమే యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి తినం, కానీ చెప్పేది అది కాదు, విధానం అది కాదు. నన్ను అలాగే అడిగారు 14-16 సంవత్సరాల క్రిందట సరిగ్గా నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పాను, మీ మతంలో చాలామంది మాలలు వేసుకున్న వారు చికెన్ మటన్ ఆమ్లెట్ పెడితే తినేస్తారా అంటే తినరు అన్నారు. ఎందుకు అంటే నిష్టలో ఉన్నారు, దీక్షలో ఉన్నారు అన్నారు. అలాగే మేము కూడా క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకొని జీవితకాలం నిష్టలో బతుకుతున్నాం. మేము కూడా తినకూడనివి 2 ఉన్నాయి. ఒకటి విగ్రహంలోకి బలిగా అర్పించింది కానీ నైవేద్యంగా పెట్టింది, అది యేసుప్రభు ఫోటో ముందు పెట్టినా తినకూడదు, సిలువ ముందు పెట్టినా ముట్టకూడదు. ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం కాబట్టి మనకి ఏ రూపంతో నిమిత్తం లేదు అసలు. సో మా నిష్టలో భాగం ఏమిటంటే బలిగా నైవేద్యములుగా ఇస్తే తీసుకోవద్దు. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టి చూడు, సంతోషంగా మీతో కలిసి భోంచేస్తాడు క్రైస్తవుడు. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టినా తింటాం. మా నిష్ట ఏమిటంటే ఇది ఒకటే. ఇప్పుడు మీరు అంటారేమో, మరి మాలలు వేసుకున్న వాళ్ళు చెప్పులు వేసుకోరు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఉదయమే లేచి చలితో స్నానం చేస్తారు, నిష్ట అంటే అవి కూడా చేయాలి. ప్రతి నిష్టకు ఒకే రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ప్రతి నిష్టకు ఒకే పద్ధతి ఉండదు. ఎద్దేవ చేయడానికో లాజిక్గా మాట్లాడుకోవడానికో సొంత బుద్ధి వాడొచ్చు, కానీ జవాబు ఎప్పుడు కూడా అన్నిటికీ మించి ఉంటుంది. 21 రోజు 41 రోజు మాత్రమే నిష్ట అయితే కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగడం మాకేం పెద్ద కష్టం కాదు, కానీ ఇది జీవితకాలం నిష్ట. అందుకు జీవితకాలం కాబట్టి మా నిష్టలో ఆ రూల్ లేదు. ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, అది 21 రోజు 41 రోజు అయితే చేయడానికి మాకు పెద్ద కష్టం లేదు. పౌలు కూడా చెప్పాడు, ఉభయుల సమ్మతి చొప్పున ఉపవాసం ఉన్నప్పుడు కొంతకాలం దూరంగా ఉండమని. కానీ జీవితకాలం కాబట్టి కుటుంబానికి దూరంగా ఉండండి అనే నియమం లేదు. సో నిష్ట ఎంతకాలం అనే దాన్ని బట్టి రూల్స్ కూడా ఉంటాయి.
ఈరోజు సమాజంలో ఎవరికి తోచింది వారు, ఎవరికి ఏదనిపిస్తుంది మాట్లాడుతున్నారు. ఎలాంటి వారంట చూడండి వీరు. యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 10వ వచనం చూడండి. యూదా పత్రిక ఒకే అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏం రాయబడిందో చూడండి ఒకసారి. అమ్మ, యూదా పత్రిక ఒకే అధ్యాయం 10వ వచనం ఉంది. ఎస్, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారంట. ఇప్పుడు అర్థమైందా? స్వాభావికంగా తమకు ఏమనిపిస్తుంది మాట్లాడేవారు ఉన్నారు. చెప్పేవాడు ఒక మాట చెప్పాడు, అందులో వాస్తవం ఎంత, సత్యం ఎంత, నిజం ఎంత పరిశీలనతో తెలుస్తుంది. ఆవేశంతో ఏం తెలియదు. మీరు చెప్పండి, మనం ఎద్దేవా చేయాలంటే, ఒకరిని ట్రోల్ చేయాలంటే, ఒకరిని అవమానించాలంటే ఎంత పని? ఏదో ఒక పిచ్చి కారణంతో చేయొచ్చు. చివరికి మీ తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలే మీకు చాలాసార్లు నచ్చకపోవచ్చు. మీ అన్నదమ్ముల నిర్ణయాలు చాలాసార్లు నచ్చకపోవచ్చు. వారే మీకు కరెక్ట్గా అది అనిపించవచ్చు. తప్పు పట్టాలనుకుంటే నిన్ను నువ్వే తప్పు పట్టుకోవడానికి బోల్డ్ అన్ని. ఎందుకంటే ఎదుటివాని కంట్లో దూలమే ఉంది, నలిసే ఉంది. నీ కంట్లో దూలం, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు చూస్తున్నావు నువ్వు, కానీ నీ కంట్లో పెద్ద దూలం ఉంటుంది. ఒకరినొకరు తప్పుపడుతూ పోతుంటే మనం అసలు ఎవరూ కరెక్ట్ కాదు. క్రీస్తు యేసును కలిగిన మనస్సు ధరించుకోవడానికి మనం బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సువార్త చెప్పే విధానం ఏమిటి? ఆయనను గుర్తుపట్టడానికి. అందుకే నేను మొదటి నుంచి గడిచిన 10-11 సంవత్సరాల నుంచి నేను ఒక స్లోగన్ ఇస్తున్నాను. ఏమిటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు ఒక్కడా కాదా అందరం పరిశీలిద్దాం. బైబిల్లో అది జరిగింది, మీ పురాణాల్లో ఇది జరిగింది అని వీటిని అవమానించుకొని ఒకరినొకరు నిందించుకుంటూ ఒకరినొకరు అనుకుంటూ పోతే ఎప్పటికీ సత్యం స్థాపించబడదు. అది రాంగ్ రూట్లోకి వెళ్తుంది, విద్వేషాలకు కారణమవుతుంది. ఎదుటివాని మనోభావాలు దెబ్బతింటాయి, వారు మన మనోభావాలు దెబ్బతీస్తారు. మారు మనసు లేదు కాబట్టి ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు వారైతే. మనం అలా నడుచుకోవద్దు. 3 విషయాలు. 1, దేవుడు ఒక్కడా అనేకుల. ఈ విషయంలో అన్ని రకాల పెద్దలు, అన్ని మతాల పెద్దలు కూర్చొని ఒక్కడా అనేకుల చర్చ జరగాలి. 2, ఆయన ఒక్కడే అయితే ఆయన గుణ లక్షణాలు ఏమిటి? ఇది 2. ఆయన ఎలా గుర్తుపట్టాలి? ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన మారని వాడంట. ఎక్కడైనా ఆయన గుర్తులు మారో, ఆయన ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది 2. 3, ఆయన గుణగణములు తెలుసుకున్న తర్వాత ఆ గుణములు ఇప్పటి వరకు దేవుళ్ళు అని పిలువబడిన వారిలో ఎవరిలో ఉన్నాయి? అంతే. దొరికిపోతాడు రక్షకుడు, అందరికీ దొరికిపోతాడు. ఆ గుణములన్నీ కూడా ఒకచోట పోగేస్తే మూర్తీభవించిన మహారూపం నేను తెలుసుకున్నాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఆయనకు సాక్షిగా బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. తిరిగి మృత్యువుని గెలిచిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఆమేన్. ఇది మొదటి భాగం. సువార్త చెప్పే విధానం ఇది. ఎవరిని గాయపరచొద్దు. వాళ్ళ పురాణాలను గురించి మనం మాట్లాడడం, మన బైబిల్ని గురించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం, ఇదంతా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పటికీ ఒక పులి స్టాప్ ఉండదు. నేను చెప్పే ఈ పరిష్కారం తప్ప సత్యస్థాపనకు వేరే పరిష్కారం లేదు. అనేక సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను. యూట్యూబ్లో మన వీడియోస్లో మీరు పరిశీలించి చూడండి. మ్యాక్సిమం వీడియోస్లో చెప్తున్నాను కొన్ని సంవత్సరాలుగా, ఇదే పరిష్కారం, ఇదే పరిష్కారం, ఇదే పరిష్కారం. ఇది కాకుండా ఇంకా వేరే పరిష్కారం లేదు. వేరే వైపు వెళ్తే గొడవలే, వివాదాలే, ఒకరినొకరు దూషించుకోవడం, కొట్టడం, చంపుకోవడాలు, వేరే ప్రయోజనం ఉండదు. ఒక్కటే పరిష్కారం, శాశ్వత పరిష్కారం. అందరూ కలిసి దేవుడు ఒక్కడా అనేకులా. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని తేలింది అనుకోండి, అందరికీ ఆ ఒక్కడే కదా, అవునా కదా? దేవుడు ఒక్కడే అని తేలితే అందరికీ ఆ ఒక్కడే కదా. ఇప్పుడు ఆ ఒక్కడెవరు అని తెలుసుకోవడానికి ఆయన లక్షణాలు, గుణాలు ఏమిటో తెలుసుకోవాలి. ఆ ఒక్కడు దొరికితేనండి అభ్యంతరాలన్నీ కూడా భక్తిలో భాగమైన గుర్తించేస్తాం. వాటిలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తిస్తాం. అర్థం కానివి కూడా అప్పుడు అర్థమవుతాయి. ఎందుకంటే ప్రేమ, ఎవరిలో గుండె నిండా ప్రేమ ఉంటుందో వారు ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నా తమ్ముడు అంటే నాకు చాలా ప్రేమ అనుకోండి, వాడిలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నేనేమంటానంటే వాడు వాస్తవానికి మంచోడు, వాడి వ్యక్తిత్వం మంచిది, పరిస్థితులను బట్టి వాడు కొన్ని తప్పులు చేశాడు అంటామా అనమా?
ప్రేమ దోషమును అంటే న్యాయమును ప్రేమిస్తాం మనం. పర్వాలేదు అనే చిన్న చిన్న వాటిని కూడా ఏం చేస్తాం, తీసేసి అసలైన వాటి మీద దృష్టి పెడతాం. ఎవరైనా ముఖం మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటుంటారు, వాస్తవానికి వాళ్ళు మంచి మనసు ఉన్నాడండి, ఆయన మాట తీరే అంతా అంటుంటారు. ఒక వ్యక్తిని అర్థం చేసుకుంటే జరుగుతుంది ఆ పని. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు లోకానికి అర్థమయ్యాడా అపార్థమయ్యాడా? మనం చేసే దాన ధర్మాలు కూడా మతం కోసమేనంట. కానీ బైబిల్ ప్రకారంగా మనం ఎందుకు దాన ధర్మాలు చేస్తాం? యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకసారి, నేను ఆకలితో ఉన్నాను, నువ్వు నాకు భోజనం పెట్టలేదు. నేను బట్టలు లేకుండా వస్తే నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు. నేను రోగినై వస్తే నువ్వు నాకు సహాయం చేయలేదు. ఏమడిగితే, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు మా దగ్గరకు అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? బీదవాని రూపంలో నేను వచ్చాను నీ దగ్గరికి అన్నాడు. అందుకు ప్రభువునకు చేసినట్లు చెయ్యాలని క్రీస్తు పేరట అందరికీ చేస్తుంటాం. ఎందుకంటే ఆయన మనసులో చోటు దొరకాలి. ఎందుకు చేస్తున్నాం? దేవుని మనసులో చోటు దొరకడానికే క్రైస్తవుడు దాన ధర్మం చేస్తాడు. మతం మార్చుకోవడానికి కాదు, మతం మార్చడానికి కాదు. ఇలాంటి ఎన్నో విషయాలు. లోకం అడిగే 1600 ప్రశ్నలకు WCM జవాబులు సిద్ధపరిచింది. ఆ జవాబులు తెలుసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తికి ఆవేశం, కోపం కాదు, ఆలోచన వస్తుంది. ఇలాంటివి ఎన్నో సంగతులు. నేను ఒక 16 పుస్తకాలు రాశాను. అందులో 11 రకాల పుస్తకాలు అయిపోయాయి, 5 రకాలు మిగిలాయి. వీటిని తప్పకుండా మీరు సంపాదించుకోండి, తప్పకుండా సంపాదించుకోండి. అందులో ఒకటి క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడని అన్నారే, నేనేమన్నానో తెలుసా? కాశ్మీర్ రావడం ఏమిటి, ఆయన అన్ని దేశాలకు వచ్చాడన్నా. ఇదేమిటి యేసుప్రభు అన్ని దేశాలకు రావడం ఏమిటి అంటే, ఇందులో ఉంది, చదవమన్నాను. ఇది చదివిన తర్వాత చదివిన వ్యక్తులు ఏమంటున్నారు తెలుసా? ఈ పుస్తకాల్లో మీరు చూపించిన ఆధారాల ప్రకారంగా ఆయన తప్ప మానవాళికి వేరే దిక్కు లేదని అర్థమవుతుంది అని అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అద్భుతమైన పుస్తకం క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. ఇందులో యోనాను గూర్చిన మర్మం ఉంటుంది. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరేమేం చదువుతారో అవన్నీ ఇలా మీరు చూస్తుండగానే మీకు కనబడిపోతుంటాయి అన్నమాట. ప్రతిదీ మీరు ఇలా చూస్తూ చదివేయచ్చు మల్టీ కవర్ పేపర్తో. ఎందుకంటే సైకలాజికల్గా మనం ఏదైనా చూస్తే ఎక్కువగా గుర్తుంచుకుంటాం, ఎక్కువసేపు కూడా చదువుతాం. సాతాను ఆ రూపంలో కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి WCM చేస్తున్న ప్రయత్నం ఇది. ఆయన సమీపించడానికి తేజస్సులో ఉంటాడు. దేవదూతలు కూడా ఆయన్ని చూడలేక ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తారు. మరి మనం ఎప్పుడైనా పరలోకానికి వెళ్తే ఆయన్ని చూడగలుగుతామా? చూస్తే ఏ పద్ధతిలో? ఆ రహస్యం ఈ పుస్తకంలో ఉంది. ఎవరైనా దేవుడే లేడు అంటే ఈ పుస్తకం ఇవ్వండి. దీని పేరు అంతరిక్షం వెనుక. సైన్స్కు సైన్సే చేసిన సువార్త ఈ పుస్తకం. 50 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా చాలా బంధించబడతాయి, భూలోకంలో కూడా విప్పబడతాయి అని విన్నారు కదా? విన్నారా, వినలేదా? మరి ఏం బంధించి ఏం విప్పాలో చెప్పండి కొంచెం. ఇదిగో ఈ పుస్తకంలో ఆ రహస్యాలు, మీ ప్రార్థనా గదిని బలపరిచే సామర్థ్యత ఈ పుస్తకంలో ఉంది. దేవుడు ఏం బంధిస్తాడు, ఏం విప్పుతాడు, మనం ఏం బంధించి విప్పగలుగుతాం. నేను చెప్పాను కదా, నా పుస్తకాలన్నీ ఎలా ఉన్నాయి, ఇలా మొత్తం మల్టీ కవర్ పేపర్తో ఉన్నాయి. మీకు చాలా ఈజీగా మీరేమేమి చదువుతారో అవన్నీ ఇలా కనబడిపోతూ ఉంటాయి. మీరు ఈజీగా చూస్తూ చదవచ్చు. ఎందుకు నేను పుస్తకాల విషయంలో రాజీ పడకుండా ఇంత కష్టపడుతున్నానంటే ఒకటే కారణం. కాలం గడుస్తున్న కొద్దీ బ్లాక్ అండ్ వైట్ చదవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి పోయింది. సాతాను దాన్ని వాడుకుంటున్నాడు. కొంచెం చదివి వాళ్ళు డివేట్ అయ్యేటట్లు చేస్తున్నారు. అందుకే ఆడియో బైబుల్ ఉందా అన్నయ్య అని అడిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కష్టమైనా సరే ఈ పని చేస్తున్నాం. ఇక మరొక పుస్తకం పేరు సనాతన సత్య పరిరక్షణ. లోకం అడిగే 600 ప్రశ్నలకు మీకు ఇందులో జవాబు దొరుకుతుంది. క్రైస్తవులు బొట్టు ఎందుకు పెట్టుకోరు, ముగ్గులు ఎందుకు వేయరు, దీపాలు ఎందుకు వెలిగించరు, అగరుత్తులు ఎందుకు వెలిగించరు, కొబ్బరికాయలు ఎందుకు కొట్టరు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. అలాంటి ఇంకా చిన్న చిన్న ప్రశ్నలు మొదలుకొని చెప్పాను కదా, 1600 ప్రశ్నలకు నా దగ్గర జవాబులు ఉంటే ఇందులో 600 ప్రశ్నలు మీకు అందుబాటులోకి వచ్చేసినాయి. మరో 300 ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు రాబోయే మే 1 తారీఖున ఓపెన్ చేయబోతున్నాం. ఇది చదివితే క్రీస్తుని ఎరగని వారైనా సరే, వారు ఏ మతానికి సంబంధించిన వారైనా ఎవరికి బాధ కలగదు,
కోపము ఆవేశం కూడా రాదు. సహోదరుడు సరిగ్గానే చెప్పాడు కదా అనే ఆలోచన కలుగుతుంది. క్రైస్తవుడు సువార్త చెబితే అటువైపు ఉన్నోడికి ఆవేశం కాదు, ఆలోచనే వచ్చును కాక. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, మతం మారాలా, దేవుణ్ణి తెలుసుకోవాలా? దట్స్ ఇట్. మన సువార్త ఏమిటంటే ఆ ఒక్క దేవుడు ఎవరో అందరూ తెలుసుకోవాలి. మనకు ఆ ఒక్క దేవుడు క్రీస్తు అని తెలిసింది. అదే విషయం వారికి అర్థమయ్యేటట్టు చేయాలి. వారు నమ్ముతారా నమ్మరా తర్వాత విషయం. అందుకే ఎప్పుడు చెప్తున్నాను, ఒకరినొకరు దూషించొద్దు. ఒకరి గ్రంథాలను ఉన్న విషయాల్లో ఒకరు అవమానించడానికి వాడొద్దు. వారు ఒక క్వశ్చన్ చేసినప్పుడు వారికి అర్థమయ్యేటట్లు మనం ఇంకో క్వశ్చన్ అడగడమో ఆన్సర్ చేయడమో చేస్తాం. కానీ మీరే తప్పు, మీ భక్తే తప్పు, మీ గ్రంథమే తప్పు అన్నట్టుగా మనం వెళ్ళడం ఎప్పటికీ సువార్తకు ప్రయోజనం అవ్వదు. ఈ విషయం అనేక సంవత్సరాలుగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. రాడికల్గా మారకండి. మనం సొల్యూషనల్గా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం సొల్యూషన్ అవ్వాలి ఈ లోకానికి. ఇప్పటి వరకు సువార్తలో మనం ఎలా జ్ఞానవంతులం అవ్వాలో, ఎలా లోకానికి సువార్త చేయాలో అర్థమయ్యేటట్టు చెప్పాను మీకు. ఇప్పుడు భక్తి సాధనకు సంబంధించిన మరొక కోణం చెప్తున్నాను. దేవుడు నీకు ఎంత ఎక్కువ అర్థమైతే నీ ఆత్మ అంత ఎక్కువ వర్ధిల్లుతుంది. ఈ రోజుకి మనలో చాలామందికి ఇంకా దేవుని చిత్తం ఏమిటో తెలియదు, దేవుని ప్లాన్ ఏమిటో తెలియదు, దేవుని గూర్చి తెలియదు, దేవుని రాజ్యం గురించి మనకు పూర్తిగా తెలియదు. మీరు చెప్పండి, దేవుని రాజ్యం అంటే బంగారపు వీధులు, బంగారపు భవనాలు మాత్రమేనా? నేను అడుగుతాను, నాకు చెప్పండి. పరలోకంలో నదులు ఉంటాయా? ఇదిగో ఎస్ అయితే ఇలాగానండి, నో అయితే ఇలాగానండి. ఏం అడిగినా సరే అలా ఉండకండి. పరలోకంలో నదులు ఉంటాయా? ఉండవా? ఓకే. పరలోకంలో చెట్లు ఉంటాయా? పోనీ ఫలాలు ఉంటాయా? పరలోకంలో పంటలు పండుతాయా? పండవా? పరలోకంలో సెలయేర్లు ఉంటాయా? పర్వతాల మించి, కొండల మించి సెలయేర్లు వస్తాయా? పోనీ పరలోకంలో పర్వతాల కొండలు ఉంటాయా? పోనీ అవి ఉండవా? ఓకే, సరే. పొలాలు ఉండవు, చెట్లుండవు, నదులుండవు, కొండలుండవు. అసలు నువ్వు ఉంటావు పోనీ పరలోకంలో? ఉండవు అని మళ్ళీ ఇది కూడా అనేస్తావేమో, జాగ్రత్త. ఎవరు చెప్పారు పరలోకంలో నదులు ఉండవని? ఎవరు చెప్పారు కొండలు ఉండవని? ఎవరు చెప్పారు అక్కడ పంటలు లేవని? పరలోక ధాన్యం పండుతుందా లేదా? దేవదూతల ఆహారం పండట్లేదు అక్కడ? ఆ ధాన్యమే కదా మనకి ఇచ్చాడు భూమి మీద ఇజ్రాయేల్ ప్రజలకి. నది ఉండకపోవడం ఏమిటి? జీవజలపు నది ప్రవహిస్తుంటే ఈవలను ఆవలను జీవవృక్ష ఫలములు ఉన్నాయా? చెట్లు ఉన్నాయా? మరి కొండలు పర్వతాలు లేకపోవడం ఏమిటి? అసలు ఆయన నివాసం చేసేదే పరిశుద్ధ పర్వతం అంట. పరలోకంలో ఒక పర్వతం ఉంది, అది పరిశుద్ధ పర్వతం. దాంట్లో ఆయన గుడారం ఉందంట. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఉన్న పరిశుద్ధ గుడారం ఉంది. పర్వతం లేదంటారేంటి? పరలోకము ఇలాగే మన భూమి ఎంత ప్రకృతితో ఉంటుందో ఈ ప్రకృతి లాంటి వాతావరణమే, కానీ కొన్ని కోటాను కోట్ల రెట్ల అందం ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సెలయేర్లు, కొండలు, పర్వతాలు ఉన్న ప్రదేశాలకు వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? అవునా? మేఘాలు పర్వతాలను, కొండలను ముంచేసి కనబడుతున్నప్పుడు, సముద్రము దాని అందాన్ని చూస్తున్నప్పుడు. అరకులోయ వెళ్ళారా? చలికాలం అరకులోయకే నువ్వు తేలాడిపోతుంటావు ఆనందంలో. పరలోకం కొన్ని లక్షల కోట్ల రెట్ల అందంగా ఉంది. అందమైన ప్రకృతి ఉంది అక్కడ. పరలోకంలో పక్షులు ఉంటాయా? ఉండవు అనకండ్రా బాబు. ప్రతిదీ ఉండవు, లేవు. అంటే పరలోకం అంటే చాలు అద్దాల మేడ, బంగారపు వీధులు, బంగారపు ఇండ్లు, మహిమ అనగానే పొగ, ఎఫెక్ట్. మనం చాలా విషయాల్లో అవగాహన లోపం మనకుంది. నాకు కూడా చాలా విషయాలు ఇంకా ఉన్నాయి, నేర్చుకుంటున్నా. మీకు చాలా విషయాల్లో ఉన్నాయి, నేర్చుకుందాం. నేనేమంటున్నాను తెలుసా? ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులం అయిపోతాం. ఆమేన్. నేనేమైనా ఆకాశం నుంచి వచ్చానా? మీతో కలిసి నేను భక్తి చేస్తున్నాను. కాకపోతే మీకంటే అవగాహనలో చాలా ముందున్నాను, మీరు కొంచెం వెనక్కున్నారు. అదే అవగాహన మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
ఇర్మియా గ్రంథం 9:24 ఏమనుంది? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే వెంటనే దాన్ని తప్పుపట్టడం కాదు. ఆ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ మనం కూడా పరిశీలించాలి, పరిశుద్ధాత్మను అడగాలి, మోకరించాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా, చిన్నప్పటి నుంచి మనం ఏదైతే వింటామో అదే రైట్ అనే మైండ్లో ఉంటాం కదా, అది రాంగ్ అని వింటే మనం ఒప్పుకోం. ఫస్ట్ హలో హలో ఉన్నారు ఇక్కడే, పరలోకం వెళ్ళొస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇంకా ఏమిట్రా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనుకుంటున్నాను అంటే మీరు ఇప్పుడు అంటారు కాదన్న, మీరు చెప్పేవో ఊహించుకుంటూ లోపటెక్కడ ఇన్వాల్వ్ అయ్యాం. ఈ మాట వినండి జాగ్రత్తగా, ఈ స్టేట్మెంట్ వినండి. మనం చిన్నప్పటి నుంచి ఏవైతే విన్నామో అది రైట్ కాదని ఎవరైనా చెప్తే మనం ఒప్పుకోం. ఫస్ట్ విషయం ఏమిటంటే అది రైట్ ఆర్ రాంగ్ ఆలోచించడం కాదు, ఒప్పుకోం. నాది తప్పంటవా ఈగో. ప్రతి ఒక్కడికి 10 టైర్ లారీ వెనక తిరుగుతుంది ఈగో. దాని నిండంతా ఈగోనే. ప్రతి ఒక్కరికి ఉంది, మీకు లేదా? మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అంటే ఓర్చుకోలేరు. నన్ను అంటావా, ఏమనుకున్నావు, మొన్నే ఆకాశం నుంచి ఊడిపడ్డాను నేను అన్నట్టుగా. మరి మారు మనసుంది మనకి. పేరుకు నాయకులు, క్రైస్తవులు, భక్తులు, భక్తురాండ్లం ఒక మాట అంటే ఓర్చుకోలేం. పలానా వాడు మీ గురించి ఇలా అన్నాడు, సరే నా దేవుడు నిరూపిస్తాడు, ఇంకా నేను గొప్పగా ఎదిగి చూపిస్తాను. ఈరోజు నా అభిప్రాయం రేపు మారిపోతుంది. ఈరోజు నువ్వు కరెక్ట్ కాదు సరే, కానీ రేపు నువ్వే కరెక్ట్ అనేటట్టు దేవుడు చేస్తాడు. జస్ట్ నువ్వు రూపాంతరం చెందాలి. ఈరోజు నేను గొంగలి పురుగు అన్నారా, నీ టైం వస్తుంది, నువ్వు ఒక సీతాకొక సిలకగా మారే టైం వస్తుంది. జస్ట్ ఓపిక బట్టు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ ఫలం నిన్ను నిరూపిస్తుంది. నిజంగా నీ రోజు మంచివాడివి కాదా, అయితే దేవుని చిత్తానుసారం మన మనసు కొరకు మొరపెట్టు. ఆశీర్వాదాల వెంట పరిగెత్తకు, ఆలోచన దేవుని జ్ఞానం వెంట పరిగెత్తు. నిన్నే ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. ఎలాంటి జీవితాన్నైనా అందంగా మార్చగలిగిన శక్తి గల దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి భక్తి సాధన దేవుని జ్ఞానాన్ని బట్టే ఉంటుంది. మీకు దేవుని జ్ఞానం లేకుండా భక్తులంటే అబద్ధం అది. ఎందుకంటే విడవబడేది ఎవరు? బుద్ధి లేని సంఘం విడవబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు చిన్నప్పటి నుంచి విన్నది ఎవరైనా తప్పు అంటే మీకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆ మనసు బయటికి తెచ్చుకోండి, అది మంచి మనసు కాదు. మీరు చిన్నప్పటి నుంచి నమ్మిన దాన్ని ఎవరైనా ఇది కరెక్ట్ కాదు అన్నారంటే ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. 10 మంది కన్యకలు ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలుకున్నారు? ఇది అబద్ధం. మీకు మనసు ఒప్పదు. చూడండి, అస్సలు ఒప్పదు. ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి విన్నారు మీరు. ఫస్ట్ మీ మనసు ఒప్పదు. అరే ఏంటి ఇంత మాట అంటాడు, మా తాతలు చెప్పారు, మా పెద్దలు చెప్పారు, ఎంతో గొప్ప భక్తులు కూడా అదే చెప్పారు. అంత గొప్ప భక్తుల కంటే నువ్వు భక్తుడువా? ఈ పోలికలు కరెక్ట్ కాదు. వాళ్ళతో ఎవరు పోలిక చెప్పండి? భక్తులతో మనం ఎవరం పోలిక కాదు. మనం కూడా భక్తులం అవుతున్నాం ఇప్పుడే. కానీ చెప్పిన మాట లేఖనం ప్రకారంగా ఉందా లేదా పరిశీలించుకోవాలి. తెలిసి చూడండి బైబిల్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 25:5. 5 పడుకున్నారనే మాట అక్కడ ఉందో లేదో చూడండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఎవరమ్మా నువ్వు? ఎక్కడున్నావు? చదివింది ఎవరు? ఇంకోసారి చదవమ్మా. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇప్పుడు చెప్పండి, అందరూ 5? ఇప్పుడు చెప్పండి. నేను అనేది అదే. ఫస్ట్ ఎవరైనా ఏదైనా తప్పు, నువ్వు నమ్మింది కరెక్ట్ కాదని అంటే ఫస్ట్ ఫీల్ అవ్వకండి, బాధపడకండి, ఈగో హట్ అవ్వకండి, ఎదుటివాని శత్రువుగా చూడకండి. అవునా, అయితే ఎందుకు అబద్ధం అని అడగండి, ఆధారాలు అడగండి, పరిశీలించుకుందాం. అలా ఒకరినొకరం కట్టుకుని సాతాను చేతుల్లోంచి దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను మిమ్మల్ని అవమానించాలి అని అబద్ధం అన్నానా? మీకు చెప్పాలనా?
ఎవరి పేరైనా ఎత్తేనా? అమ్మ నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు అన్నానా? వ్యక్తిని చూపించి తప్పు అన్నప్పుడే సమస్య వస్తుంది. సబ్జెక్ట్ని మాత్రమే తప్పుపడదాం, మనుషుల్ని తప్పుపట్టొద్దాం. అప్పుడు అందరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఇప్పుడున్న వ్యవస్థ ఏం చేస్తుంది? సబ్జెక్ట్నే కాదు, మనిషిని కూడా తప్పుపడుతుంది. ఇంకా నువ్వు కయ్యన్లాగా, కోరాహులాగా ప్రవర్తిస్తున్నట్టే. సబ్జెక్ట్ని మాత్రమే టార్గెట్ చేయి. ఆ సబ్జెక్ట్ని బోధించేవాడు కూడా మారేటట్లు బోధించు, ఆధారాలు చూపించు. రియలైజ్ అవుతాం, ఎవరైనా రియలైజ్ అవుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒకడు బోధ చేస్తే ఆత్మదేవుడే క్రియ చేస్తాడు ప్రతి హృదయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఈ మధ్య చాలా సభల్లో అడిగాను. క్రైస్తవ్యంలో హలో 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 మీరు బోల్డని సార్లు చూసుంటారు ఆటోలు, ఇద్దరు దేకో. క్రైస్తవ్యంలో ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో బాగా రన్ అవుతున్నాయి. ఒకరినొకరు నిందించడం, అవమానించడం, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని బోధల్ని బట్టి, సిద్ధాంతాలను బట్టి మనుషులను అవమానిస్తున్నారు కదా. మీరు చూస్తున్నారు. అలాంటి ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారుగా. ఎందుకు చేసుకొని ఉంటారో తెలుసా? నెక్స్ట్ ఎవరి గురించి చెప్తాడో విందామని. నెక్స్ట్ ఏం చెప్తారో, ఎవరి గురించి చెప్తారో వినాలి. నేను దీన్ని ఏమంటాను తెలుసా? దురద చెవులు గలవాళ్ళు అంటాను. దురద చెవి. నువ్వు ఎప్పుడైనా వాక్యం కోసం సబ్స్క్రైబ్ చేసావా? దేవుని జ్ఞానం కోసం, వాక్య మర్మం కోసం సబ్స్క్రైబ్ చేసావా? ఐడియాలజీ కోసం సబ్స్క్రైబ్ చేసావా? ఒకడు ఇంకొకరిని నిందించి ఒక ఛానల్ పెట్టాడంటే దాన్ని సబ్స్క్రైబ్ చేస్తాం. వీడు ఇంకా 10 మంది గురించి చెప్తాడు. ఏం చెప్తాడు? ఒకరిని గూర్చి తప్పు వార్త వినడానికి ఉన్నంత ఆసక్తి నీ ఆయుష్ ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. నాకు దేవుని జ్ఞానం మాత్రమే నేను నేర్చుకుంటాను. వ్యర్థత నా మనసులోనికి రానివ్వను. అపహాస్యము, దూషణ, ద్వేషము నా మనసులోనికి రానివ్వను. నా వ్యక్తిత్వాన్ని, నా ఆలోచనను పాడు చేసుకోకుండా నేను కాపాడుకుంటాననే బాధ్యత లేదు. నేను చెప్తున్నాను, ఒకడిని గూర్చి తప్పు షేర్ చేసావే 10 మందికి, ఇతడు ఇలాంటి వాడంట, ఆవిడ ఇలాంటిదంట అని వాట్సాప్లో షేర్లు చేసావే, అలాగెప్పుడైనా నువ్వు ఒక వాక్య సత్యం నేర్చుకున్నప్పుడు షేర్ చేసావా? ఎటుపోతుంది క్రైస్తవ సమాజం? దేన్ని భక్తి అంటున్నారు? ఎవరిని భక్తులు అంటున్నారు? బ్రేకింగ్ న్యూస్ అనగా దాన్ని షేర్ చేస్తూ ఉంటాడు. ఇంత తప్పుడు వ్యవహారం అంత క్రైస్తవ్యంలో రన్ అవుతుంది. నేను చెప్తున్నాను, మనిషి చేసే పాపము కాదు తప్పు, పాపమును కూడా పరిశుద్ధతగా పాపంలో ఉన్నవాడిని కూడా పరిశుద్ధునిగా మార్చడానికి క్రీస్తు ఆల్రెడీ పనిచేస్తున్నాడు. ఆ పద్ధతిని నువ్వు పాటించట్లేదు. అందుకే అనేకుల్ని మార్చలేకపోతున్నావు. నువ్వు, మీ తమ్ముడో తప్పు చేశాడు, మీ అక్కో తప్పు చేసింది, మీ అన్న ఏదో పొరపాటు చేశాడు, ఏం చేస్తావు? ముందు అవమానిస్తావా? 10 మంది ముందు చెప్పావా ఎప్పుడైనా? మీ వీధులు ఎప్పుడైనా మాట్లాడేవా? పోనీ మీ బంధువులకు ఫోన్లు చేసి చెప్పావా? ఎందుకు చేయలేదా పని? మీ అన్న కాబట్టి, మీ తమ్ముడు కాబట్టి, మీ అక్క కాబట్టి. మీ ఇంట్లోనే సరి చేసుకొని, బుద్ధి చెప్పి సరి చేసుకొని అందరూ బాగున్నారు మీరు. మరి ఇది దేవుని సంఘం, దేవుని ఇల్లు కాదా? మనమందరం దేవుని ప్రజలం కాదా? వేరే వారిని గురించి మాత్రం 10 మంది మాట్లాడేసుకుంటుంటారా? చర్చిల్లో అవమానించుకుంటారా? లేని వార్తలు ప్రకటించుకుంటారా? జాగ్రత్త. నీకు తెలిసింది ఇంతే, నీకు తెలియంది ఇంకెంతో ఉంది. జాగ్రత్త. తెలియని దాని గురించి మాట్లాడుతుంటాం మనం. అదిగో తోక అనగానే ఇదిగో పాము అనే రకం మనం. ఇంకోటి చెప్పనా, నేను లైవ్లో చూశాను, నేను స్వయంగా నా కళ్ళతో చూశానని చెప్పుకోవడానికి సంబరపడుతుంటారు జనాలు. నేను డైరెక్ట్గా చూశానని చెప్పుకోవడానికి, నాకు చాలా తెలుసు అని చెప్పుకోవడానికి సంబరపడిపోతుంటారు. ఆ ప్రయత్నంగానే ఒకరినొకరు అవమానించుకొని దూషించుకుంటుంటాం. ఇంకా చాలు. రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. ఎవరో అంటున్నారు, యేసుప్రభు రాకడొచ్చేస్తుందని భయం సార్, అందుకే సిద్ధపడుతున్నానంట. బాబు, రాకడను చూసి భయపడడం కాదు, అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావో లేదో అది, ఆ భయం తెచ్చుకో ముందు. నీ గుండె ఎప్పటి వరకు ఉంటుందో. కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మనం తినే ఆహారం అంతా కల్తీయే. చెట్టుకు కాసే కాయ కూడా ఇప్పుడు హైబ్రిడ్ అయిపోయింది. ఒకప్పుడు మామిడి పండు అంత దూరంలో అమ్ముతుంటే ఇక్కడ వాసన వచ్చేది, ఇప్పుడు కోసి ముక్కు దగ్గర పెట్టిన వాసన రాట్లా. ఏమిట్రా అంటే మంచి మామిడి పండ్లన్నీ స్లైస్ అయిందంట, మాజా అయిపోయిందంట. అదేనంట ఒరిజినల్. అందుకే మనకు ఒరిజినల్ దొరకట్లేదు.
ఏమో ఇప్పుడున్న మన పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మామిడి పండు అనేది ఒకటి ఉండేది అనే రోజు వస్తుందేమో. డాడీ ఇప్పుడు మామిడి పండ్లు ఎటుపోయినాయి, అదిగో బాటిల్లో భద్రపరిచి పెట్టారు మన తాతల నాటి నుంచి స్లైసులు మాజాలు. కాబట్టి మొత్తం కల్తీ అయిపోయింది, ప్రపంచం అంతా కల్తీ అయిపోయింది. మనం ఇంట్లో చేసుకునే వంటలు కూడా కల్తీయే. తెలుసా మీకు? మీరు నూనె తెచ్చుకున్నారు కదా, రిఫైన్డ్ ఆయిల్ అని, స్లో పాయిజన్ అమ్మా, అది స్లో పాయిజన్. నిజమే తెలుసా? పల్లి నూనె తెచ్చుకుంటున్నారా, సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకుంటున్నారా, అవన్నీ కల్తీయే. ఎందుకంటే 4 కేజీల పల్లీలు ఆడిస్తేనే 1 కేజీ నూనె వస్తుందంట. 1 కేజీ పల్లి 100 రూపీస్, 4 కేజీలు అంటే 400. దాన్ని నూనె తీయడానికి చేసిన ప్రయత్నంలో ఒక 50 రూపాయలు కూలీగా వేసిన 450 రూపాయలు అవుతుంది. అది అమ్ముకునేవాడు 50 వేస్తే 500 అయింది. నీకు కేజీ నూనె ఎంతకు రావాలి లెక్క ప్రకారం? కానీ ఇప్పుడు ఎంతకు వస్తుంది? అదేంటి? కల్తీ అయింది. కాబట్టి ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈ భూమి మీద ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రోజు ఏదో ఒక వ్యాధితో చనిపోతాం. క్యాన్సర్ కూడా ఎక్కువ అటాక్ అవుతుంది చాలామందికి. చివరికి ఇడ్లీ తింటే కూడా క్యాన్సర్ వస్తుందంట. ఎందుకు తెలుసా మీకు? ఎందుకో? సిల్వర్ ఐటెంలో కదా ఉడకబెడతారు దాన్ని. పాత్రలన్నీ దేంతో ఉంటాయి? సిల్వర్. దానివల్ల మన తాతల నాటి నుంచి ఇడ్లీ తింటుంటే మాకు ఏమవట్లేదు అనుకున్నారా? ఎన్నోసార్లు అటాక్ అయ్యింది, కానీ నీలో ఉన్న రోగనిరోధక శక్తి వల్ల నువ్వు క్యాన్సర్ నుంచి బయటపడ్డావు. మెల్లిమెల్లిగా ఆ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అప్పుడు ఏదో ఒకసారి అటాక్ అవుతుంది. అన్నా ఇంక ఏం తిని బతకాలన్నా మరి? అందుకే నేనేం చెప్తున్నానంటే, బ్రతికున్నన్నాళ్ళైనా త్వరగా సమయం సద్వినియోగపరుచుకో. ఎప్పుడైనా ఏదో ఒక రూపంలో పోవాల్సింది, మెంటల్గా ప్రిపేర్ అవ్వు. కానీ ఇప్పుడే పోయేటట్లు బతకకు. కొన్నాళ్ళు బ్రతికి దేవుని చిత్తం నెరవేర్చి నువ్వు దేవుని ఆలోచన విధానంతో నింపబడు. ఒక్కటే ఉపయోగమైనది, సమస్తం వ్యర్థం 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 అని చెప్పిన ప్రసంగి అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మంచిది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక మీదట దాని వెంట పరిగెడదాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ప్రోత్సహించేటట్లు, మీరు ఆనందపడేటట్లు, మీరు ఆశీర్వాదం పొందేటట్లు మాట్లాడినా మీరే ఆశీర్వాదంగా మారేటట్లు మాట్లాడాలా? శ్రమ పోతుంది, బాధ పోతుంది, ఇబ్బంది పోతుంది, ధైర్యంగా ఉండని నేను నీకు గాలి కొట్టాలా? బెలూన్లా గుబ్బితే వాడు వచ్చి పిన్నిసి పెడతాడు, మనం వెళ్ళిపోతావు. నాకు అలా ఇష్టం లేదు. మోటివేషన్ మైండ్ సెట్ కంటే కూడా మీరే అనేకుల్ని మోటివేట్ చేయగలిగే సామర్థ్యంతో మిమ్మల్ని నింపాలి. నేను అదే కోరుకుంటున్నాను. మిమ్మల్ని బంగారపు ముద్దలా మార్చాలనుకుంటున్నాను, గాలి బుడగల్లా కాదు. ప్రాసెస్ వెంట పరిగెత్తండి, ఆజ్ఞ వెంట పరిగెత్తండి, దేవుని జ్ఞానం వెంట పరిగెత్తండి, మీరే ఆశీర్వాదంగా మారుతారు. ఆమేన్. ప్రభు చిత్తమై మరలా మీ మధ్యలోనికి ఎప్పుడైనా రావాల్సి వస్తే ఇంతకంటే విశేషమైన సంగతులు మాట్లాడుకుందాం. ఎందుకంటే 11 కావస్తుంది కదా. మీలో చాలామంది దూరాల నుంచి కూడా వచ్చిన వారు ఉండుంటారు, చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో వచ్చిన వారు ఉండుంటారు. ఆలస్యం మీరే ఆలస్యంగా వచ్చారు. నాకు ఆలస్యంగా మైక్ ఇవ్వాల్సి వచ్చింది మీ వల్లే. అందుకే నేను ఎంత ఆత్మావేశంతో ఉన్నా సరే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటూ ఉంటాం. కాబట్టి అటు ఇవ్వబడ్డ పర్మిషన్తో పాటు చుట్టూ ఉన్న ప్రజలు, గృహాలు డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకుండా ఇన్ టైంలో అన్నీ అర్థమయ్యేటట్లు మాట్లాడుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా? సౌండ్ పెట్టుకొని పెద్ద పెద్దగా పాటలు పాడి పెద్ద పెద్దగా ఆరాధన చేస్తే అటువైపు ఉన్న వాళ్ళు ఏంట్రా వీళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. ఎప్పుడైతే సభ మ్యాక్సిమం అయిపోతుందో బయట సౌండ్ ఎక్కువగా వెళ్లకుండా హారన్స్ ఉంటే ఆపేసుకోవాలి. చర్చిల్లో కూడా అంతే. మన చర్చిలో చేసే ఆరాధన బయటికి వినబడుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇంకోసారి చర్చికి స్థలాలంటే ఎవరు ఇవ్వట్లా. చూస్తున్నారుగా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. మనమే మిస్టేక్. చర్చిల మీద హారన్ పెడతాం, మనదే తప్పు. చర్చెస్ మీద హారన్ పెట్టకూడదు. సువార్త చెప్పేటప్పుడే హారన్ ఉండాలి, మిగతా అప్పుడు ఉండకూడదు. అపార్థాలు కలిగించుకుని మళ్ళీ ప్రార్థన, ప్రభువా అందరూ అపార్థం చేసుకుంటున్నారు, సహాయం చేయి ప్రభువా, ఈ వీధిలో సువార్త జరగాలి, ఈ గ్రామంలో జరగాలి, ఈ సిటీలో జరగాలి. ఎక్కడ జరిగింది నాన్న? వాళ్ళని డిస్టర్బ్ చేసేదే నువ్వు. 5 గంటలకు హారన్ స్టార్ట్ చేస్తావు చర్చి మీద. చిన్న బిడ్డ పసిపిల్లలు కూడా ఉలిక్కిపడి లేస్తే వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు అంటారు, ఈ బాధ ఎప్పుడు పోతుంది మనకి అని. చాలామంది నిజంగా అవివేకులై ఉన్నారనిపిస్తుంది నాకు. నీ చర్చి చుట్టూ ఇరుగు పొరుగున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు శత్రువులు అవుతారా, మిత్రులు అవుతారా?
జాన్ నాక్స్. ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తా మీకోసం. జాన్ నాక్స్ అని ఒక భక్తుడు ఉన్నాడు, జాన్ నాక్స్. ఆయన స్కాట్లాండ్ దేశంలో మంచి ప్రార్థనాపరుడంట. విపరీతముగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడంట జాన్ నాక్స్. వింటున్నారు ఈ మాట? జాన్ నాక్స్ దేశం మారాలని ఎక్కడ హారన్ పెట్టలేదు, ఎక్కడ బాక్సులు పెట్టి ఏడవలేదు. రూమ్లో మోకరించి ప్రార్థన చేశాడంట. అతని ప్రార్థన ఫలితానికి ఆ దేశంలో బ్రాందీ షాపులు లేకుండా చేశారంట దేవుడు. అనేక వందల వేల ఆత్మలు రక్షించబడ్డాయి. వ్యభిచారం మానారు, దొంగతనం మారారు, చాలామంది మారిపోయారంట. గదిలో అతని మోకాళ్ళ ప్రార్థన కన్నీరు అద్భుతం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా పల్లెల్లో కూడా 5 గంటలకి 4 గంటలకి ఆన్ చేసేస్తాం హారన్. ఏం ఆలోచించాం? మనం ప్రార్థిస్తే వింటే మంచిది అనుకుంటాం. వినేవాడు 10 మంది, శత్రువులు 900 మంది. నువ్వు 100 మందిని కాపాడుకొని 1000 మందికి శత్రువు అవుతున్నావు, నీకు తెలియట్లా. ఇప్పటికీ చాలామంది సేవకులు ఈ విషయాన్ని గుర్తించట్లా, చాలామంది విశ్వాసులు ఈ విషయాన్ని గుర్తించట్లా. నీ మైక్ శబ్దం కూడా అనేకులకు సువార్తకు ఆటంకం అవుతుంది. త్వరగా ఈ విషయాలు తెలుసుకొని పాము వంటి వివేకంగా, పావురం వంటి నిష్కపటంగా మారుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే విషయంలో ఎడ్యుకేట్ అవ్వాలి, సువార్త చెప్పే విషయంలో ఎడ్యుకేట్ అవ్వాలి. అలాంటి జ్ఞానవంతులై బలవంతులై మీరు వర్ధిల్లుదురుగాక. ఇంకా మీకు కావలసిన జ్ఞానము, వాక్యమర్మము, దేవుని ఆలోచన విధానం ఇదిగోండి ఈ పుస్తకాల్లో ఉన్నాయి. మీరు తప్పకుండా వీటిని సంపాదించుకోండి. వెనకాల స్తంభం దగ్గర మీకోసం WCM టీమ్ బుక్స్ని పెట్టడం జరిగింది. వెళ్ళేటప్పుడు తప్పకుండా వీటిని సంపాదించండి. ఇప్పుడు ఒక ప్రశ్న, కిరణ్ పాల్ గారు ఎందుకు బుక్స్ని పరిచయం చేస్తున్నారు? ఒక్కటే కారణం, ఒక్కటి కారణం. ఈ మట్టి మనిషి ఆయుష్కాలం అయిపోగానే ఒకరోజు మట్టిలో కలిసిపోతాడుగా. కానీ ఈ మనిషి మట్టిలో కలిసిన మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకుండా మీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు బలపరుస్తూ ఉంటుంది. దేవుని గ్రంథాన్ని మీరు ప్రాణంగా ప్రేమించి దేవుని అర్థం చేసుకునేటట్లు చేస్తాయి ఈ పుస్తకాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనకంటే ముందు బ్రతికిన భక్తులు, ఇప్పుడు ఈ కాలంలో బ్రతుకుతున్న మనం, మనకంటే ముందు దేవుడు వాడుకున్న భక్తుల మాటలు కూడా కావాలి. ఇప్పుడు దేవుడు మనల్ని వాడుకునే జ్ఞానం కూడా ప్రపంచానికి కావాలి. ఆమేన్. అవి మాట్లాడుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. అప్పుడే ఈ జీవితం సంపూర్ణమవుతుంది. రండి, అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి మీలో ఎంతమంది మీ ఆలోచన విధానం సరి చేసుకున్నారో, ఎంతమందికి ఈరోజు నూతనంగా కొన్ని సంగతులు నేర్చుకున్నారో, ఎంతమంది మీ భక్తి జీవితానికి ఒక నూతన పునాది వేసుకున్నారో, రండి మీ కుడి చేయి పైకెత్తి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మనం అందరం దేవుని పిల్లలం, చిన్న పిల్లలం. తండ్రి, నేను నీ బిడ్డను, నాపై దయ చూపించాను. అందరం చేయెత్తి అడుగుదాం. మీతో కలిసి నేను కూడా చేయెత్తి వేడుతున్నాను. తండ్రి, నీ పిల్లలందరినీ స్వాధీనపరుచుకోండి, పూర్తి తగ్గింపునివ్వండి. ఎంతమంది ఇక్కడ ఉన్నారో అంతమంది నెమ్మది కలిగి ఉండనివ్వండి. సమాజానికి సరి అయిన జవాబుగా నీ పిల్లల్ని మార్చండి. చిన్నపిల్లలు, పెద్దలు అందరినీ మీ స్వాధీనపరుచుకోండి. నీ లేఖనములలో ఉన్న సారము అన్ని కోణాలలో అర్థం చేసుకునే విశాల హృదయాన్ని ఇవ్వండి. ఒక కోణంలోనే తెలుసుకొని అనేకులకు అభ్యంతరంగా మారక, అన్ని కోణాలలో కూడా తెలుసుకొని అన్ని అభిప్రాయాలను కూడా గుర్తించే విశాల హృదయం బహుమతిగా ఇవ్వండి. అనగా ప్రత్యక్షత గల మనస్సు కలుగునుగాక. అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ సభ క్రమంగా, మర్యాదగా, అనేకులకు ఆశీర్వాదంగా జరిగినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. విడుదలైన పాట కూడా అనేకులు పదే పదే విని ఉత్తేజింపబడుతురుగాక. యేసు నామంలో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.